వచ్చింది. ఎవడంట బాహుబలి తీసింది, మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. రాజమౌళి సరిగ్గా పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో, ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా, చిరాయువై యశస్సుతో ఇలాగే సాగి పొమ్మని పెద్దన్న నోటి దీవెన, శివుణ్ణి కోరు ప్రార్థన. ఓం నమః శివాయ. గాడ్ బ్లెస్ యూ. తమ్ముడిని పొగడకూడదు, దీవించాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ పైకి రావాలి అని చెప్పి కొంచెం రిలాక్స్ అవ్వు. మళ్ళీ మళ్ళీ పైకి వస్తూనే ఉండాలి. అందరికీ నమస్కారం అండి. హరి, ఆ ముగ్గురిని కొంచెం రెడీగా పంపమ్మా. చాలా సంతోషంగా ఉందండి. ఈ మహా కార్యక్రమంలో కొంచెం కాదు, కొంచెం ఎక్కువగానే భాగస్వామ్యం వహిస్తున్నందుకు ఎంతోమంది గురించి మాట్లాడాలని ఉంది. కానీ 10 గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవ్వాలని చెప్పి డిపార్ట్మెంట్లో సూచించారు. కాబట్టి వీలైనంత క్లుప్తంగా నేను ముగిస్తాను. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న ప్రశ్న అందులో వై అని ఉంది. అది ఉపయోగిస్తూ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ట్రైలర్ చేద్దామని అనుకున్నాం. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, అది ట్యూన్. ఆ ట్యూన్తో ట్రైలర్ చేద్దాం అంటే అందులో వై మాత్రమే చాలు నాకు అన్నాడు రాజమౌళి. వై చాలంటే సరే వై ఒకటే ఏం సరిపోదు అంటే సరే దాన్ని ఫెరోషియస్గా నేనే కొంచెం నా వాయిస్ ఇచ్చి వై వై అని అరిచాను నేను. అది నా వాయిస్ అండి, ట్రైలర్లో ఉన్నది నా వాయిసే. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అది ఉండాలి. బట్ నాకు అంతొద్దు, నాకు వై ఒకటే చాలన్నాడు. ఆ వై నేను రికార్డ్ చేసి బాగా సబ్డ్యూ చేసిన దానికి ఇంత పేరు రావడం, దానికి 100 మిలియన్ వ్యూస్ రావడం చాలా అసలు ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. అయితే నాకు ఇక్కడ అది కాదండి ప్రశ్న. ఇక్కడ వై అనేది ప్రశ్న కాదు, హౌ అనేది ప్రశ్న.